హలో గైస్, నా పేరు మైదర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కన్నడ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టెక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఐపీఎల్ ఆప్షన్ గురించి వీడియో చేస్తా అన్నా కదా. కాకపోతే అంటే ఐపీఎల్ మీద క్రికెట్ మీద చేస్తా అన్నా, కాకపోతే కొంచెం బయట ఉన్నాను, అందువల్ల కుదరట్లేదు ఇమీడియట్గా చేయడం. సో అందుకే కొంచెం లేట్ అయింది. సో అందుకే డే 1 అండ్ డే 2 ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో ఇవి మొత్తం కలిపి నేను చేసేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఆప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ టీమ్స్ ఎవరెవరిని కొన్నాయి, ఎవరు అన్సోల్డ్గా మిగిలిపోయారు, ఏ టీం ఎవరిని కొనడం వల్ల ఏ టీం ఎంత స్ట్రాంగ్ అయింది అండ్ రిటర్న్ లిస్ట్ ఏంటి, మొత్తం అన్నీ కూడా చూసుకుందాం. సో దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, హోమ్ గ్రౌండ్, యూనో బౌలర్స్ పర్ఫార్మెన్స్, అదర్ గ్రౌండ్స్లో ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేసి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చెన్నై సూపర్ కింగ్స్ అయితే ప్రస్తుతానికి 10 మందిని అయితే కొన్నది. యాక్చువల్గా మొత్తంగా ఇప్పటికి 96 మంది ప్లేయర్స్ అయితే సేల్ అయ్యారు. అందులో 33 మంది ఓవర్సీస్ ప్లేయర్స్. 5 ఆర్టీఎం కార్డ్స్ అయితే యూజ్ చేయబడ్డాయి. అందులో నిన్న 4, ఇవాళ 1 ఆర్టీఎం కార్డ్స్ అయితే యూజ్ చేయబడ్డాయి. అండ్ ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన అమౌంట్ 556 కోట్ల 5 లక్షలు. నిన్నటికి అది 467 కోట్ల 95 లక్షలు అనుకుంటా. అది బాగా గట్టి ఖర్చు పెట్టరా, మామూలుగా కాదు. సరే, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ వాళ్ళు అంటే ఫాస్ట్గా కొట్టేద్దాం, మరీ ఎక్కువ డ్రాగ్ అయిపోద్ది. మనం ప్రతి ప్లేయర్ని కూడా ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటుంది, మీకు తెలుసు. సో అందుకే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కొట్టేయడానికి ట్రై చేద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ అయితే నూర్ అహ్మద్ని కొన్నది, అశ్విన్ని కొన్నది, కాన్వేని కొన్నది, ఖలీల్ అహ్మద్ని కొన్నది, రచిన్ రవీంద్రని కొన్నది, అన్షుల్ కాంబోజ్ని కొన్నది, రాహుల్ త్రిపాఠిని కొన్నది, శామ్ కరణ్ని కొన్నది, విజయ్ శంకర్ని కొన్నది, షేక్ రషీద్ని అయితే కొన్నది. సో వీళ్ళల్లో నూర్ అహ్మద్ని 10 కోట్లు, తర్వాత అశ్విన్ని 9.75, అందరినీ బాగానే కొన్నారు మంచి మంచి రేట్లే పెట్టి. సో ఇప్పుడు వీళ్ళు బేసిక్గా రిటైన్ చేసుకుంది ఎవరిని, రుతురాజ్ గైక్వాడు, తర్వాత జడేజా. జడేజాని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడం జరిగింది, మనకు అందరికీ తెలుసు. ధోనీని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు, ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్గా వస్తారు కదా ధోని. అంటే మరి ఇంకా చాలా ఏళ్ళు అయిపోయింది. సో ధోని ఆడాలనుకుంటున్నాడు ఫ్యాన్స్ కోసం కాబట్టి ఇంకా ఆడతాడు అంతే. శివం దూబే, ఇంకా మతీష పతిరానా, రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ని కూడా 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు కదా. సో ఇలాగా ఈ ఈ ప్లేయర్స్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళు 5, వీళ్ళేమో ఒక 11 మంది ఉన్నారు ప్రస్తుతానికి. సో నా పాయింట్ ఏంటంటే, రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఓపెన్ చేస్తారు, రచిన్ రవీంద్ర 1 డౌన్ వస్తాడు, రాహుల్ త్రిపాఠి 2 డౌన్ వస్తాడు నాకు తెలిసి. అంటే ఆడిస్తారని అనుకుంటున్నాను నేను రాహుల్ త్రిపాఠిని గట్టిగానే, నా గెస్ అయితే అది. ఇంకా తర్వాత జడేజా, దూబే, ధోని, అశ్విన్ ఇలా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా విజయ్ శంకర్ కూడా ఉంటాడు మధ్యలో. విజయ్ శంకర్ వస్తే ఒక టాప్ 5 ప్లేస్లో వస్తాడు నాకు తెలిసి, 5th ప్లేస్లో వస్తాడు. తర్వాత దూబే, తర్వాత జడేజా, తర్వాత ధోని అవుతారు అప్పుడు. అంటే ధోని బ్యాటింగ్లో డెఫినెట్గా లాస్ట్లోనే వస్తారు ఇంటెన్షనల్గానే, ఎందుకంటే యూనో ఏజ్, ఫిట్నెస్ ఉంది, బట్ అంత ఎక్కువసేపు ఆడే పరిస్థితి అయితే లేదు. సో డెఫినెట్గా ఎంత నేను ధోని ఫ్యాన్ అయినా అది ఒప్పుకోవాల్సిన విషయం అది. సో నేను ధోని ఫ్యాన్, చాలామంది తెలుసు ఆ విషయం. సో ధోని డెఫినెట్గా ఏదో మన కోసం ఆడుతున్నాడు, ధోనిని చూస్తే మనకు అదో హ్యాపీ. కానీ డెఫినెట్గా ఇంకా ధోని నుంచి హై లెవెల్ పర్ఫార్మెన్స్, ఎక్కువసేపు బ్యాటింగ్ టైము, ఎక్కువసేపు ఆన్ గ్రౌండ్ టైము ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం కూడా. మనకైనా ఉండాలి కదా, ఇంకెన్నేళ్ళు పాపం ఆయన మన కోసం ఆడేది. సో అందుకే ఆయన ఓకే ఉంటాడు. సో ఇది ఆర్డర్ అనుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత అశ్విన్ వీళ్ళందరూ ఉంటారు అనుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నో అయితే సిఎస్కే లుక్స్ గుడ్, నాట్ గ్రేట్ ప్రస్తుతానికి. ఏమో చెప్పలేము వీళ్ళు ఏ టైంలో ఏ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మనకు తెలీదు. సో ఈ రవీంద్ర బాగా ఆడతాడు కానీ చెప్పలేం. కాన్వే బాగా ఆడతాడు, బట్ కాన్వే ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్, నాట్ హిట్టర్. సో అది అంతగా సూట్ అవ్వదు. రుతురాజ్ గైక్వాడ్ అదే వచ్చిన ప్రాబ్లం, క్లాసే, హిట్టింగ్ కాదు. హిట్టింగ్ జోన్లో అప్పుడప్పుడు వస్తాడు కానీ ఎప్పుడూ రాడు. సో దూబే మాత్రమే హిట్టింగ్ జోన్లో ఉన్నాడు, ధోని హిట్టింగ్ జోన్లో ఉన్నాడు. ధోని అంటే ఆడేది కొద్దిసేపు అయినా మొత్తం హిట్టింగ్ జోనే కదా, సో అది వేరు. సో అదే నేనేమన్నా అంటే ఓకే, గుడ్ ప్రస్తుతానికి, నాట్ గ్రేట్. లెట్స్ సీ తర్వాత పరిస్థితిని చూద్దాం. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు కొన్నది కేఎల్ రాహుల్ని, ఒక 14 కోట్లు పెట్టుకున్నారు, హ్యూజ్ అమౌంటే. తర్వాత మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, జేక్ ఫ్రాసర్, తర్వాత ముఖేష్ కుమార్, అండ్ ఆ తర్వాత హ్యారీ బ్రూక్, తర్వాత అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డూప్లిసిస్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, దర్శన్ నాల్కండే, వీళ్ళు 12 మందిని కొన్నారు. అది కాకుండా వీళ్ళ రిటైన్ లిస్ట్లోనేమో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్,
ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరల్ ఈ నలుగురు అయితే ఉన్నారు ప్రస్తుతానికి. సో వీళ్ళు పంతను వదులుకున్నారు కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ వీళ్ళకి ఒక క్యాప్టెన్ కావాలి. సో కేఎల్ రాహుల్ ఈజ్ ద రైట్ అండ్ బెస్ట్ చాయిస్ యాక్చువల్గా. ఎల్ఎస్జి ఓడికి పెద్ద బొక్క కేఎల్ రాహుల్ వెళ్ళిపోవడం. ఒక్కటి చెప్తా చూడండి, నన్ను ఒకసారి ఎవరో అడిగితే లైవ్లోనో ఎక్కడో నేను ఒక మాట చెప్పా. కేఎల్ రాహుల్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ రోహిత్ అండ్ విరాట్ అండ్ ధోని. ఎందుకంటే ధోనిలాగా కీపింగ్ చేయగలుగుతాడు, విరాట్ లాగా క్లాసీ బ్యాటింగ్ ఆడగలుగుతాడు, అండ్ రోహిత్ శర్మ లాగా హిట్టింగ్ చేయగలుగుతాడు. మూడు చేయగల బ్యాట్స్మెన్. సో ఆ కైండ్ ఆఫ్ బ్యాట్స్మన్ని అండ్ క్యాప్టెన్ కూడా హీ హ్యాడ్ ఎ గుడ్ క్యాప్టెన్సీ థాట్స్ ఆల్సో. అట్లాంటి ఒక పర్సన్ వదులుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద లాస్ వాళ్ళకి. అదైతే క్లియర్గా ఓపెన్గా చెప్తా. ఎవరికి ఎల్ఎస్జి వాళ్ళకి ఏదో ఓడిపోతారు అబ్బా అప్పుడప్పుడు, అది టీంని బట్టి కూడా ఉంటుంది. సో ఎంత క్యాప్టెన్ నెక్స్ట్ లెవెల్ థాట్స్, నెక్స్ట్ లెవెల్ మూవ్స్ తీసుకొని వచ్చినా కూడా అవతల పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ టీం నుంచి. ఏం చెప్తాలేండి ఇంకా. సరే, ఇంక ఇప్పుడు వీళ్ళని చూస్తే చాలా సాలిడ్ పొజిషన్లో ఉంది యాక్చువల్గా. ఎందుకంటే జేక్ ఫ్రాసరు ఊపి వదులుతాడు. బేసిక్గా ఇక్కడ 2 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ దాంట్లో. 2 ఆర్టీఎం కార్డ్స్ అయితే వాడటం జరిగింది. సిఎస్కే కూడా ఒక ఆర్టీఎం కార్డు వాడింది యాక్చువల్గా రచిన్ రవీంద్ర విషయంలో, చెప్పడం మర్చిపోయింది ఇందాక. వీళ్ళు 2 ఆర్టీఎం కార్డ్స్ వాడారు. ఒకటేమో జేక్ ఫ్రాసర్ కోసం, ఇంకోటేమో ముఖేష్ కుమార్ కోసం. ముఖేష్ కుమార్ కోసం ఇవాళ వాడారు, వీళ్ళే వాడింది ముఖేష్ కోసం ఇవాళ. సో నేనేమంటున్నానంటే వీళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే కేఎల్ రాహుల్, ఫాఫ్ ఓపెన్ చేస్తారు అనుకుంటున్నా. జేక్ ఫ్రాసర్ ఉన్నాడుగా, ఫాఫ్ను 1 డౌన్ తీసుకొస్తారేమో అట్లయితే. అసలు నిజంగా చెప్తున్నా, ఫాఫ్ డూప్లెసిస్ని 2 కోట్లకు కొన్నారయ్యా. లిటరల్లీ చెప్తున్నా, హీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ ఆల్సో. పోనీ ఇంటర్నేషనల్ వదిలేయండి, ఐపీఎల్లో కూడా గ్రేటెస్ట్ ప్లేయర్స్ అని. అసలు ఆర్సీబీ వాళ్ళు ఎట్లా వదిలేశారు ఫాఫ్ డూప్లెసిస్ నాకు అర్థం కాలేదు. సరే సిఎస్కే వదిలేశారంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. అది ఏంటంటే ఆ టీము ఫర్దర్గా ఇంకో రకంగా బిల్డ్ అవ్వాలనుకున్నారు. ఆ సిఎస్కే టీము, సిఎస్కే మేనేజ్మెంట్ కావచ్చు, ధోని కావచ్చు, ఆఫ్టర్ ధోని ఇంకొక వేరే టీం, ఇంకొక కేటగిరీ ఆఫ్ టీంని ఫామ్ చేయాలనుకున్నారు. సో దానికోసం వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు ఫాఫ్ను వద్దనుకున్నారు. ఫాఫ్ ఆ కేటగిరీకి, ఆ కైండ్ ఆఫ్ టీంకి నప్పడం అని. సరే ఓకే, అసలు ఆర్సీబీని లేపి వదిలిండుగా మనిషి. ఏందో వీళ్ళు ఎందుకు వదులుకున్నారో నాకు అర్థం కాలే. సరే ఓకే, బౌలింగ్లో చూసుకున్నట్టయితే స్టార్క్, నటరాజన్, దీస్ 2 ఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. మోహిత్ శర్మ కూడా తనదైన రోజున బాగా అద్భుతంగా బౌలింగ్ వేయగలుగుతాడు, నాకైతే ఆ నమ్మకం ఉంది. సో అదొక పాయింట్ అయితే ఉంది. తర్వాత వీళ్ళు కుల్దీప్ యాదవ్ని రిటైన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ కూడా నెక్స్ట్ లెవెల్ బౌలర్, అండ్ రీసెంట్ టైమ్స్లో తను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుడ్ టీమ్. సో వీళ్ళ టీం గుడ్కి గ్రేట్కి మధ్యలో ఉంది, ఆల్మోస్ట్ గ్రేట్ వీళ్ళ టీం అయితే మాత్రం. సో నన్ను అడిగితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆల్మోస్ట్ గ్రేట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్, జాస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసీద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, గెరాల్డ్ కొయిట్జీ, మహిపాల్ లోమ్రార్, గుర్నూర్ సింగ్ బ్రార్, మహమ్మద్ అర్షద్ ఖాన్, కుమార్ కుషాగ్రా, మానవ్ సుతార్, అనూజ్ రావత్, నిశాంత్ సింధు, ఈ 13 మందిని అయితే కొన్నారు. అండ్ వీళ్ళు రిటైన్ చేసుకున్నదేమో, వీళ్ళు కూడా 5 రిటైన్ చేసుకున్నట్టు ఉన్నారు. రషీద్ ఖాను చాలు, శుభ్మన్ గిల్ చాలు, సాయి సుదర్శన్ చాలు, రాహుల్ టెవాటియా చాలు, షారుఖ్ ఖాన్ మామూలు రిటైన్ లిస్ట్కి లేదు కాయలదే. సో ఆ 5 ఇక్కడేమో సిరాజ్ కొత్తగా యాడ్ అయ్యాడు, రబాడా యాడ్ అయ్యాడు, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్, క్వైట్జీ యాడ్ అయ్యాడు, తర్వాత మహిపాల్ లోమ్రార్ యాడ్ అయ్యాడు, ప్రసీద్ కృష్ణ పర్లేదు బాగానే వేస్తారు, బట్ చెప్పలేము, అది డిపెండ్స్ సిచ్యువేషన్స్ మీద. సిరాజ్ కూడా బాగానే వేస్తాడు, బట్ సిరాజ్ కూడా అదే చెప్తున్నాం కదా, గాలి సహకరించాలి. గాలి సోకితేనే సిరాజ్ బాగా ఆడతాడు. గ్రౌండ్కి గాలి సోకితే, గ్రౌండ్కి గాలి సోకపోతే సిరాజ్కి కష్టం. నీకు అర్థం ఏముంటుంది కదా, అది సిచ్యువేషన్. సో నేనేమంటున్నానంటే ఈ టీం గుడ్ ప్రస్తుతానికి. అంటే వీళ్ళ రిటైన్ లిస్ట్ చాలా సాలిడ్గా ఉంది యాక్చువల్గా. రషీద్ ఖాన్ నెక్స్ట్ లెవెల్ బౌలర్, శుభ్మన్ గిల్ నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మెన్, సాయి సుదర్శన్ నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మెన్, రాహుల్ టివాటియా నెక్స్ట్ లెవెల్ ఫినిషర్, షారుఖ్ ఖాన్ కూడా బాగా ఆడతారు డెఫినెట్గా. సో మంచి టీం ఉంది వీళ్ళకి యాక్చువల్గా. అండ్ దానితో జాస్ బట్లర్ యాడ్ అయ్యాడు ఇప్పుడు. సో గుడ్, పర్లేదు. సో వీళ్ళది కూడా జస్ట్ అబోవ్ దాన్ గుడ్.
సో అదనమాట సినారియో. సో మోర్ దాన్ గుడ్ వీళ్ళ టీం అయితే ప్రస్తుతానికి. బట్ అదే ఏదైనా సరే అదే చెప్తున్నా కదా! ఇప్పుడు అన్నీ కూడా ఆన్ పేపర్ మనకు కనబడే వాటిని బట్టి చెప్తున్నాను నేను. మనకి అది ఎట్లా ఉంటది ఏందనేది సెకండ్ థింగ్. బట్ ఆన్ పేపర్ కనబడే దాన్ని బట్టి చెప్తున్నా. నెక్స్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్. వాళ్ళు ఎవరెవరిని కొన్నారు? వెంకటేష్ అయ్యర్‌ని కొన్నారు. వెంకటేష్ అయ్యర్‌ని హ్యూజ్ అమౌంట్ 23,75,00,000 పెట్టి కొన్నారయ్యా. ఆండ్రిచ్ నోకియా, క్వింటన్ డికాక్, అంక్రిక్స్ రఘువంశీ, తర్వాత రెహమానుల్లా గుర్బాజ్, వైభవ్ అరోరా, రోమన్ పోవెల్, మయాంక్ మార్కండే ఈ 8 మందినైతే వాళ్ళు కొన్నారు. అండ్ వీళ్ళ రిటైన్ లిస్ట్ విషయానికి వచ్చినట్టయితే కేకేఆర్, రింకు సింగ్ చాలు నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మన్, వరుణ్ చక్రవర్తి నెక్స్ట్ లెవెల్ బౌలరు. రీసెంట్ టైమ్స్లో వరుణ్ చక్రవర్తి దుమ్ము దులుపు వదులుతున్నాడు. సునీల్ నారాయణ్ అతను ఇప్పటికీ మిస్టరీ స్పిన్నరే. సో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఇక్కడ మీరు గమనించినట్టయితే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్ హిట్టర్, హర్షిత్ రాణా మంచి బౌలరు, రమన్దీప్ సింగ్ గుడ్ బౌలర్. సో వీళ్ళది ఒక సాలిడ్ టీమే ఉంది. అదే వెంకటేష్ అయ్యర్ని అవును ఒక్క నిమిషం ఆగండి. ఇందాక గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం కార్డ్స్ ఏం వాడలేండి వాళ్ళు. ఈ ఢిల్లీ వాళ్ళు 2 ఆర్టీఎం కార్డ్స్ వాడారు కానీ సిఎస్కే వాళ్ళు ఒకటి వాడారు కానీ జీటీ వాళ్ళ అండ్ కేకేఆర్ కూడా వాళ్ళ. సో నాకు గెస్ అయితే వీళ్ళ టీం ఆల్మోస్ట్ గ్రేట్. సో వీళ్ళ టీం కూడా పర్లా, ఎందుకంటే వీళ్ళ టీం ఎప్పుడు కూడా చాలా సాలిడ్ టీం అనమాట. అంటే అదొక వర్కింగ్ టీమ్, అంటే ఎందుకో కలిసికట్టుగా పనిచేస్తుందనే ఫీలింగ్ వస్తుంటుంది ఈ టీంని చూసినప్పుడల్లా. అది సినారియో. సో నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు ఎవరెవరిని కొన్నారు? రిషబ్ పంత్ని కొన్నారు. రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు 27 కోట్లకు సేల్ అయ్యి. ఏదైనా ఐపీఎల్ అనేది చాలామంది లైఫ్ని మార్చేసింది తప్ప, ఎస్పెషల్లీ ఇండియన్ టాలెంట్. కానీ సీరియస్లీ చెప్తున్నా ఇది ఉండడం చాలా మంచిది. కొంతమంది ఐపీఎల్కి అగైనిస్ట్ ఉంటారు కానీ నేను ఏమంటానంటే ఈ ఐపీఎల్ఏ కనుక లేకపోయి ఉంటే ఎంతోమంది మనకి ప్లేయర్స్ దొరికేటోళ్ళు కాదు. రెండోది ఇప్పుడు ఎంతసేపు భారత్ క్రికెట్లో ఆడితే 11 మంది ఆడతారు మహా అయితే. సో టీ20లకి, టెస్టులకి, వన్డేలకి కూడా కొన్నిసార్లు మనకి టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సేమ్ ఉంచుతాం మనం. సో ఆ ప్రకారంగా ఈడ్స్ కొడితే ఒక 20 మందికో 25 మందికో ఛాన్స్ వస్తుంది మహా అయితే. సో టీములు మార్చుకుంటూ వచ్చినా కూడా సో కష్టం కదా అలాగైతే. ఇప్పుడు ఎంతోమంది ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు తెచ్చుకోవాలని చూస్తుంటారు కదా. సో వాళ్ళందరికీ ఐపీఎల్ చాలా బాగా అడ్వాంటేజ్ అసలు. సరే లెట్స్ సీ అదర్ టీమ్. లక్నో సూపర్ జైంట్స్. రిషబ్ పంత్, ఆవేష్ ఖాన్, ఇలా క్యాప్టెన్ కావాలి, వేరే ఆప్షన్ లేదు. సో పంత్ని క్యాప్టెన్ చేస్తారు ఇప్పుడు. సో రిషబ్ పంత్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, ఎం సిద్ధార్థ్, దిగ్వేజ్ సింగ్, హిమ్మత్ సింగ్, ఆర్యన్ జుయల్. సో వీళ్ళైతే ఈ 11 మందిని అయితే కొన్నారు. అండ్ వీళ్ళది కూడా రిటైన్ లిస్ట్ కొంచెం బాగానే ఉంది. అంటే నికోలస్ పూరన్ బాగా హ్యూజ్ అమౌంట్ పెట్టి కొనుక్కున్నారు. నికోలస్ పూరన్ డెఫినెట్గా బాగా ఆడుతున్నాడు. అతను వెస్టిండీస్ తరఫున బాగా ఆడుతున్నాడు, ఇక్కడ కూడా బాగా ఆడాడు లాస్ట్ టైం. సో రిటైన్ చేసుకోవడం తప్పలేదు. తర్వాత రవి బిష్నాయ్ గుడ్, మయాంక్ యాదవ్ ఫాస్ట్ బౌలర్, మోషిన్ ఖాన్ ఓకే, ఆయుష్ బదోని చెప్పలేము, అది సినారియో. సో వీళ్ళైతే పర్లా వీళ్ళ టీం కూడా యాజ్ ఆఫ్ నో గుడ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మిల్లర్ కానీ, మార్ష్ కానీ, మార్క్రమ్ కానీ వీళ్ళంతా కూడా ఆన్ పేపర్ సాలిడ్ ప్లేయర్సే కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడే గట్టిగా కొట్టగలుగుతారు. వాళ్ళ టైం ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆ రోజు సరిగ్గా ఆడరు వాళ్ళు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో లెట్స్ సీ చూద్దాం. నాకు అందుకే ఈ టీం ఇప్పటికీ గుడ్డే. ఆన్ పేపర్ బాగుంది కానీ చెప్పలేమనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకే గుడ్. వీళ్ళు ఏమైనా ఆర్టీఎం కార్డ్స్ వాడారా? లేదు వాడలేదు. తర్వాత ముంబై ఇండియన్స్, ఇది సాలిడ్ టీమ్ సోదరా. ఏ మాటగా ఆ మాట నన్ను అడిగితే ఇప్పటి వరకు చెప్పిన వాటిలోకెల్లా ఇదే కొంచెం టాప్ టీం అని చెప్తాను నేనైతే మాత్రం. సో వీళ్ళు ఎవరెవరిని కొన్నారు? ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, నమన్దీర్, అల్లా గజన్ఫార్, రియాన్ రికెల్టన్, రాబిన్ మిన్స్, కరణ్ శర్మ. అండ్ వీళ్ళేమో నమన్దీర్ని ఆర్టీఎం కార్డు వాడి తీసుకోవడం జరిగింది. సో నేనేమంటానంటే వీళ్ళు ఇక్కడ 7 కొన్నారు కదా, వీళ్ళ రిటైన్ లిస్ట్లో ఆబ్వియస్లీ బెస్ట్ 5 అయితే ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ. సో ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా బుర్రపాడు ఫామ్లో ఉన్నారు మొత్తం అందరూ. సో ఇండియాలోని టాప్ మోస్ట్ ఫామ్ ఉన్న ప్లేయర్స్లో వీళ్ళు 5 వీళ్ళు దాంట్లో ఉన్నారు. అండ్ అది కాకుండా ఇప్పుడు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వచ్చి చేరారు. నేను ఏమంటున్నానంటే బౌల్ట్, బుమ్రా, చాహర్ ఒకసారి ఊహించుకోండి అబ్బా, ఈ ముగ్గురు బౌలింగ్ వేస్తుంటే చాహర్ ఓపెనింగ్లో బాగా వేస్తాడు, బౌల్ట్, బుమ్రా ఎప్పుడైనా పర్లేదు, బట్ చాహర్కి స్వింగ్ కావాలి. అంటే ఇనీషియల్గా ఓవర్స్లోనే పవర్ ప్లేలో ఎక్కువ వేసుకోగలుగుతాడు, ఒక 2 ఓవర్ల దాకా. సో అది కొంచెం ఉడల్. బట్ ట్రెంట్ బౌల్ట్ అండ్ బుమ్రా ఇద్దరు కలిస్తే
అరాచకం అబ్బా! కష్టం ఇంక అవతలోళ్ళకి ఆడటం కూడా. యార్కర్‌లు మొత్తం బాల్లన్నీ మోకాళ్ళంట సరే అరికాళ్ళ మీదకే ఉంటాయి మొత్తం బాల్లన్నీ గూడా. టో క్రషింగ్ యార్కర్స్ అంటారు కదా! అట్లాగే ఉంటాయి మొత్తం అన్నీ. తర్వాత పంజాబ్ కింగ్స్ ఈళ్ళు కొంటానే ఉన్నారయ్యా. అసలు ఆర్‌సీబీ వోళ్ళు మాత్రం ఫస్ట్ నన్నడిగితే ఆళ్ళు కొద్దో గొప్పో బెటర్ కొన్నారు గానీ తర్వాత ఇనీషియల్‌గా అసలు వాళ్ళు దేనికొచ్చారు స్నాక్స్ తినడానికా అనే ఫీలింగొచ్చింది. ఎప్పుడు ఎస్ఆర్‌హెచ్ వోళ్ళు చేస్తుంటారు ఆ పని. ఈసారి ఈళ్ళు చేశారు. సరే మనం నెక్స్ట్ టీమ్ చూద్దాం. సో, నాకైతే నేనేమంటున్నానంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈ 2 కేటగరీస్‌లో ఒక ఒక మధ్యలో ఒక 2, 3 పేర్లు తీసేసినా గూడా, ఓ ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు సరిగ్గా ఆడకపోయినా గూడా, ఓ 8 మంది సాలిడ్ టీమ్ ఉంది కాబట్టి గెలిచేసే స్కోప్ ఉన్న టీమ్ అనే ఫీలింగ్ వస్తోంది. సో, నాకైతే ఇది గ్రేట్ ఫామ్‌లో ఉన్న టీమే అనిపిస్తోంది. బట్ చెప్పలేము ఏమో. అంటే లాస్ట్ టైమ్ గూడా ఉన్నారు కదా ఈళ్ళు. కానీ లాస్ట్ టైమ్ చాలా ఘోరంగా ఆడింది గదా! సో, కరణ్ శర్మ వీళ్ళకి ఇప్పుడు స్పిన్ పరంగా హెల్ప్ అవ్వచ్చు బాగా. సో, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో, ఈ టీమ్ ఆన్ పేపర్ అయితే గ్రేట్ ఉంది. బట్ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్‌ని మనం కొంచెం కన్సిడర్ చేస్తే కొంచెం డల్ అవుతది కదా! సో, దానివల్ల ఆల్మోస్ట్ గ్రేట్. సో, లెట్స్ సీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటనేది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ వీళ్ళు 13 మందిని కొన్నారే. శ్రేయస్ అయ్యర్, చాహల్, హర్షదీప్ సింగ్ ఈళ్ళ అలా పేర్లు చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు పేర్లు కాదసలు. నిజంగా చెప్తున్నా. శ్రేయస్ అయ్యర్. అసలు శ్రేయస్ అయ్యర్ చాలా హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఇంకో 25,00,000 పడి ఉంటే పంతతో ఈక్వల్ అయిపోను మనిషి. ఇంకో 50,00,000 పడి ఉంటే పంత కంటే ఎక్కువ వచ్చును. 26,75,00,000 వచ్చింది. శ్రేయస్ అయ్యర్ ఆడతాడు ఓకే. కానీ నేను ఏమంటానంటే నాకెందుకో శ్రేయస్ అయ్యర్ అంత వర్తా అనే ఫీల్ వస్తది నాకు. అంటే ఎందుకో తను అన్ని సార్లు కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫీలింగ్ అనిపించదు. కొన్ని సార్లు అంటే ఇప్పుడు నేనేమన్నా డేవిడ్ మిల్లర్ కోసం నేనేం చెప్పా? మార్కరమ్ కోసం నేనేం చెప్పా? మిచెల్ మార్ష్ కోసం నేనేం చెప్పా? నాకు అదే ఫీలింగ్ ఉంటది. శ్రేయస్ అయ్యర్ మీద కూడా. అంటే అతని టైం వచ్చిన రోజు బానే ఆడతాడు. బట్ అన్ని సార్లు ఆడతాడని గ్యారంటీ ఉండదు. ఆ కైండ్ ఆఫ్ ప్లేయరు. సో, శ్రేయస్ అయ్యర్‌కి ఎందుకంత? ఏందో సర్లేండి చూద్దాం. సరే శ్రేయస్ అయ్యర్ ఓకే. గుడ్ బ్యాట్స్‌మన్ నేను కాదని నేననను. బట్ ఎవ్రీ టైమ్ పర్ఫెక్ట్ బ్యాట్స్‌మన్ అయితే కాదు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, నేను ప్రతి మ్యాచ్ చూస్తా. ప్రతిసారి పర్ఫార్మెన్స్ అన్నీ అనలైజ్ చేసుకుంటా గదా! సో, కొన్ని సార్లు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భాలున్నాయి. బట్ ఎవ్రీ టైమ్ కాదు. అది నా పాయింట్. చాహల్ బెస్ట్ బౌలర్. హర్షదీప్ బెస్ట్ బౌలర్. శ్రేయస్ అయ్యర్ గుడ్ బ్యాట్స్‌మన్. మార్కస్ స్టోయిన్స్ లాస్ట్ టైము కొన్ని మ్యాచ్‌ల్లో ఎల్ఎస్‌జీకి అసలు నెక్స్ట్ లెవెల్ విధ్వంసం సృష్టించిన పర్సన్. ఆయన ఎందుకు వదిలారో వాళ్ళకే తెలియాలి. సరే ఓకే. లైట్ ఇంక వాళ్ళని ఏం చేయలేం మనం. వీళ్ళు హర్షదీప్ సింగ్‌ని ఆర్‌టీఎం కార్డ్ వాడి తీసుకోవడం జరిగింది. అది కూడా 18,00,00,000కి. ఓకే. నైస్. అండ్ ఆ తర్వాత అంటే బాగా ఏస్తాడులెండి తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు పైగా మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. తర్వాత మార్కో జాన్సన్. ఓకే. మార్కో జాన్సన్ కూడా 7,00,00,000 పెట్టి తీసుకున్నారు. తర్వాత సరే వరుసగా పేర్లు మాట్లాడుకుందాం. బేసిక్‌గా ఈ టీమ్ చాలా సాలిడ్ టీమ్‌ని కొన్నది యాక్చువల్‌గా. అండ్ రిటైర్డ్ లిస్ట్‌లో ఇద్దరే ఉన్నారులెండి. ఎక్కువ లేరు. సో, దాన్ని బట్టి మాట్లాడుకుందాం. వీళ్ళ పర్స్ కూడా అందుకే ఎక్కువ ఉందిలెండి. శ్రేయస్ అయ్యర్‌ని కొన్నారు, చాహల్‌ని కొన్నారు, హర్షదీప్‌ని కొన్నారు, మార్కస్ స్టోయినిస్‌ని కొన్నారు, మార్కో జాన్సన్‌ని కొన్నారు, నేహల్ వధేరాని కొన్నారు, గ్లెన్ మాక్స్‌వెల్‌ని కొన్నారు, జాష్ ఇంగ్లీష్‌ని కొన్నారు, లాకీ ఫెర్గుసన్‌ని కొన్నారు, వైశాఖ్ విజయ్ కుమార్‌ని కొన్నారు, యష్ ఠాకూర్‌ని కొన్నారు, హర్‌ప్రీత్ బ్రార్‌ని కొన్నారు, విష్ణు వినోద్‌ని కొన్నారు. అసలు నిజంగా చెప్తున్నా వీళ్ళు మామూలు పర్చేసింగ్ చేయలేదు తెలుసా వీళ్ళైతే మాత్రం. ఇంక వీళ్ళ రిటైర్డ్ లిస్ట్‌లో చెప్పా కదా! ఇద్దరే ఉన్నారని చెప్పి. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు శశాంక్ సింగ్, ఇంకొకరు ప్రభ్సిమ్రన్ సింగ్ సారీ. పర్బ్రమ్ సింగ్ ఇంకెక్కడో ఉన్నట్టున్నాడు. అతను యూట్యూబర్ కదా! సరే సారీ రియాక్షన్ యూట్యూబర్ కదా! ఈ మధ్య కొంచెం ఆ రియాక్షన్ వీడియో చూసి ఆ పేర్లు వచ్చేస్తున్నాయి నాకు. ప్రభ్సిమ్రన్. బట్ వీళ్ళ టీమ్ చూడండి. గ్లెన్ మాక్స్‌వెల్ అయ్యా 4,20,00,000కి వచ్చేసిండయ్యా. అట్లెట్లా? అసలు ఇది చాలా తోపు డీల్ తెలుసా? ఢిల్లీ ఫాఫ్‌ని 2,00,00,000 కొనడం ఎంత పెద్ద డీలో, వీళ్ళు మాక్స్‌వెల్‌ని 4,2,00,00,000 కొనడం అంతే పెద్ద డీల్. టైం దొరికిన నేనేమంటున్నానంటే మాక్స్‌వెల్ కూడా అన్ని సార్లు హిట్టర్ కాదు. అన్ని సార్లు అద్భుతంగా ఆడడు. నేను ఒప్పుకుంటాను. బట్ తనదైన రోజున ఒంటి కాలుతో డబుల్ సెంచరీ కొట్టినోడు. దాన్ని మనం తీసేయలేమది. అది నేననే పాయింట్ అనమాట. సో, అదొక రాక్షసత్వం. క్రికెట్‌లో రాక్షసుడనమాట మాక్స్‌వెల్ అతనిదైన రోజున. సో, ఇంకా భస్మాసురుడు వరం దొరికిన తర్వాత ఎవరు నెత్తి మీద చేస్తే వాళ్ళందరూ భస్మం కదా! అట్లాగా తనదైన రోజున అవతల టీం మొత్తాన్ని భస్మం చేసే కైండ్ ఆఫ్ కెపాసిటీ ఉన్నాడు మాక్స్‌వెల్. సో, అది నా పాయింట్. సో, టాప్ డీల్ ఇది. చాహల్ బెస్ట్ బౌలర్, హర్షదీప్ బెస్ట్ బౌలర్, మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్, మార్కో జాన్సన్ మంచి బౌలర్, నేహల్ వధేరా మంచి బౌలర్,
ఫెర్గుసన్ మంచి బౌలర్. పర్లేదు బాగానే తీసుకున్నారు వీళ్ళు కూడా మంచి టీమే. సో వీళ్ళది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రేట్ టీమే పంజాబ్ది కూడా. సో దే హ్యాడ్ ఎ గుడ్ చాయిస్ రైట్ నో టు విన్. అండ్ అది కాకుండా మళ్ళీ అక్కడ శశాంక్ సింగ్ ప్రభసిమ్రన్ సింగ్ ఇద్దరు ఉన్నారు. సో చాలు వీళ్ళకి ఇంకేం కావాలి. శశాంక్ బాగా ఆడతాడు, ప్రభసిమ్రన్ బాగా ఆడతాడు. సో వీళ్ళు ఆల్మోస్ట్ గ్రేట్, వీళ్ళ టీం కూడా చాలా సాలిడ్ ఉంది. అది రాజస్థాన్ రాయల్స్ వీళ్ళేమైనా వీళ్ళు ఆర్షదీప్ ఒకటే కదా ఆర్దీప్. ఓకే, రాజస్థాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చరు, తుషార్ దేశ్పాండే, వనిందు హసిరంగా, మహేష్ తీక్షణ, నితీష్ రాణా, ఆకాష్ మాధవల్, శుభం దూబే, కుమార్ కార్తికేయ సింగ్. వీళ్ళు ఏమీ ఆర్టీఎం కార్డ్స్ వాడలేదు. అండ్ వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక మనం చూసినట్టయితే రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఓకే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు T20sలో. యశస్వి జైస్వాల్ ఓర్రమాసు ఫామ్లో ఉన్నాడు. రియాన్ పర్రాగ్ మంచి ప్లేయరే. ధ్రువ్ జురెల్ మంచి ప్లేయరే. షిమ్రాన్ హెడ్మయర్ నెక్స్ట్ లెవెల్ ప్లేయరు. సందీప్ శర్మ మంచి బౌలరు. వీళ్ళది రిటైన్ లిస్ట్ చాలా బాగుందిగా. సో వీళ్ళకి ఏంది ఇప్పుడు బౌలర్లే కావాలి యాక్చువల్గా ఎక్కువ శాతం, ఎందుకంటే బ్యాటింగ్ బాగుంది, సాలిడ్గా ఉంది. అందుకే వీళ్ళు ఆర్చర్ని తీసుకున్నారు, హసరంగాని తీసుకున్నారు, తీక్షణని తీసుకున్నారు, తుషార్ దేశ్పాండేని తీసుకున్నారు, ఆకాష్ మాత్వల్ని అందుకే తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. బట్ నా డౌట్ ఏంటంటే తుషార్ దేశ్పాండేకి అంత గట్టిగా పోరాడారు ఏందనేది నా డౌటు. అంటే నేను ఏమంటానంటే తుషార్ దేశ్పాండే ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే సరిగ్గా వేయడు మనిషి. నా డౌట్ అది. తుషార్ దేశ్పాండేకి అంతెందుకు పెట్టారనేది నా డౌట్. సరే ఓకేలే, ఇంకేదో పెట్టారు మొత్తానికి. సరే బౌలింగ్ పరంగా ఇక్కడ కొనుక్కున్నారు, బ్యాటింగ్ వాళ్ళది ఎలాగో సాలిడ్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వచ్చిందా ఆర్సీబీ లిస్ట్లోకి. ఓకే, నెక్స్ట్ ఆర్సీబీ. బేసిక్గా వీళ్ళ రిటైల్ లిస్ట్ కోసం మనకు ఎలాగో తెలిసింది, అందులో నో డౌట్. బట్ మళ్ళీ మాడుకుందానండి. వీళ్ళు కొన్నది ఎవరిని? జాష్ హేజిల్వుడ్ మంచి బౌలర్, ఫిలిప్ సాల్ట్ మంచి బ్యాట్స్మన్, జితేష్ శర్మ బ్యాట్స్మన్, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్స్టన్, రసిక్ దార్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్. అండ్ వీళ్ళ రిటైన్ లిస్ట్ విషయానికి వచ్చినట్టయితే విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, యశ్ దయాల్ ఈ ముగ్గురినే వాళ్ళు అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. సో నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళ దాంట్లో బ్యాటింగ్ సాలిడ్గా లేదేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. కోహ్లీ ఉన్నాడు, రజత్ పతిదార్ ఉన్నాడు, బాగానే ఉంది. సాల్ట్ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, ఓకే. కృణాల్ పాండ్యా పర్లేదు, టిమ్ డేవిడ్ బాగా కొడతాడు, జితేష్ శర్మ కూడా గుడ్ కీపర్ కమ్ బ్యాట్స్మన్. కానీ అంటే బౌలింగ్ కూడా బాగానే ఉంది మీరు గమనించినట్టయితే. పర్లే, మరి ఓ తోపని చెప్పలేం కానీ పర్లే. భువనేశ్వర్ కుమార్ నెక్స్ట్ లెవెల్. అండ్ జాష్ హేజిల్వుడ్, యశ్ దయాల్ బేసిక్గా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు రీసెంట్ టైమ్స్లో. సో గుడ్. కానీ ఎందుకో నాకు భువనేశ్వర్ని తీసుకున్నందుకు హ్యాపీయే. ఎందుకంటే నాకు ఈ కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళంతా అన్సోల్డ్ అయినప్పుడు నాకు బుర్రపాడైపోయింది. నేను మాట్లాడతా వాటి కోసం కూడా, అన్సోల్డ్ ప్లేయర్స్ కోసం. గ్లెన్ ఫిలిప్స్ అన్సోల్డ్ అన్నప్పుడు నాకు మైండ్ పోయింది. నాకు లిటరల్లీ ఉరి ఆ నెట్లో వదిలేర్రా ఒరే వాడు కాదు ఆ మనిషి. ఇప్పుడు సరే కేన్ విలియమ్సన్ అంటే అల్ట్రా క్లాస్ ప్లేయర్ అబ్బా, 40 బాల్లకు 40 కొట్టే బ్యాట్స్మన్. సో మనం T20లో వికెట్ సేవింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో ఆయన ఆ టైప్ బ్యాట్స్మన్ కాబట్టి సరే కేన్ మామూలు తీసుకోలేదంటే ఓకే, ఒక అర్థం ఉంది. నేనేమంటున్నాడు, ఆయన తీసుకుంటే క్యాప్టెన్సీ కోసం తీసుకోవాలి, లేదంటే లేదు. నేనేమంటున్నానంటే గ్లెన్ ఫిలిప్స్ని ఎందుకు వదిలేరని. అసలు ఊచకోత బ్యాట్స్మన్ కదా, మీరు ఏ టైంలో దింపండి 20 బాల్లో 60 కొట్టి వచ్చేయమంటే వచ్చేస్తారు ఆ టైప్ బ్యాట్స్మన్. ఆయన ఎందుకు వదిలేరయ్యా. అసలు రేపైనా కొంటారేమో చూద్దాంలేండి. సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళ టీం ఓకే గుడ్ అంతే. ఇంకా అది ఇంకా గుడ్ కంటే 1% తక్కువే ఉంది. ఇది నాకెందుకో కొడుతుంది. భువనేశ్వర్ని తీసుకున్నందుకు హ్యాపీ, కానీ స్టిల్ ఇంకా బెటర్ కావాలి. ఒకవేళ ఏ మ్యాచ్ అయినా కోహ్లీ కనుక అవుట్ అయితే ఏంది పరిస్థితి, తర్వాత అంత సాలిడ్గా నిలబడగలిగే టీం ఉందా అంటే లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఏమో చూద్దాం. ఫిలిప్ సాల్ట్ ఈజ్ ఫైన్, కోహ్లీ ఈజ్ ఫైన్, జితేష్ శర్మ ఈజ్ ఫైన్. లివింగ్స్టన్ మీద నమ్మకాలు పెట్టుకోకూడదు, కృణాల్ పాండ్యా మీద అసలు నమ్మకాలు పెట్టుకోకూడదు. వాళ్ళ తమ్ముడే పెట్టుకోండి నా డౌట్. హార్దిక్ పాండ్యా నమ్మకం పెట్టుకోడు కృణాల్ పాండ్యా మీద, బాగా ఆడుతారంటే అది నా డౌటు. ఇంకా టిమ్ డేవిడ్ చెప్పలేము, ఆ మనిషి ఆ ఇష్టం, ఇంకా నాకు నచ్చినప్పుడు ఆడతానే టైప్. తర్వాత SRH. సో అందుకే వీళ్ళది గుడ్ కంటే 1% తక్కువే ఉంది ఆర్సీబీది. ఏమో పెర్ఫార్మెన్స్ ఒకవేళ నెక్స్ట్ లెవెల్లో ఇస్తే లాస్ట్ టైం లాగా చూడండి, లాస్ట్ వరుస పెట్టి మ్యాచ్లు గెలిచి ముందుకు వచ్చారు కదా. సో అట్లా వస్తే ఏమో చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆన్ పేపర్ అయితే అంత గొప్పగా లేదు.
అది సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు కొన్నది ఎవరిని? ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, ఆ తర్వాత టైడే. ఓకే, వీళ్ళనైతే కొన్నారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళ రిటైన్ లిస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఎస్ఆర్హెచ్ఓ, ఓరే ఎస్ఆర్హెచ్ఓ, మన హైదరాబాదు హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ అంటే క్యాప్టెన్ ఆబ్వియస్లీ. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి. అబ్బా, ఇవాళ రిటైన్ లిస్ట్ చూడండి అయ్యా, బుర్ర పాడు రిటైన్ లిస్ట్ ఇది. క్లాసన్ కోత బ్యాట్స్మెన్ అయ్యా, అభిషేక్ శర్మ నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మెన్ అయ్యా, ట్రావిస్ హెడ్ నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మెన్ అయ్యా. టీ20లో ఊడు సృష్టించే విధ్వంసం ఇంకెప్పుడు చేయలేడయ్యా నన్ను అడిగితే. ఈ టీం ఉన్నంత సాలిడ్గా ఇంకే టీము లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు మళ్ళీ మళ్ళీ కలుగుతుందంటే అది బికాజ్ ఆఫ్ హెడ్, క్లాసను. సో అది మరి సినారియో. సో ఆ తర్వాత ఇప్పుడు ఇషాన్ కిషన్ని తీసుకున్నారు, మంచి బ్యాట్స్మెన్ యాడ్ అయ్యాడు వాళ్ళకి. ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా ఛాన్స్ దొరికిన రోజు నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. కొన్ని స్వింగ్ బాల్ సరిగ్గా ఆడలేడు, అదే వచ్చిన బాధ. అదే ఇప్పుడు చూడు బ్యాట్ తగిలి బాల్ వికెట్ల మీద పోతూ ఉంటుంది. అది డికాక్ కదా, సారీ ఇషాన్ కిషన్ కాదు, డికాక్ అది. క్వింటన్ డికాక్ అవుట్ అవ్వు సామి అంటే నేను క్యాచ్ ఇవ్వను, రన్అట్ అవ్వను, ఏం చేయను. ఎట్లా అవుట్ అవుతావు మరి అంటే బ్యాట్కు తగిలించి బాల్ స్టంపుల మీద కొట్టిస్తా అంటాడు. అట్లా ఉంటాడు మనిషి. సర్లేండి, ఏం చేస్తాం కానీ. ఓకే, ఇషాన్ కిషన్ ఓకే గుడ్. మహమ్మద్ షమి నెక్స్ట్ లెవెల్ బౌలరు. హర్షల్ పటేల్ మంచి బౌలరే. రాహుల్ చాహర్, ఆడమ్ జంపా నైస్. ఓకే, బాగుంది వీళ్ళది. అండ్ వీళ్ళు రిటైన్ చేసుకున్న వాళ్ళు నితీష్ కుమార్ బౌలరే. ఇంకెవరు బౌలర్స్ లేరు కదా. ప్యాట్ కమిన్స్ వేయట్లేండి, ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి వేస్తారు. ఎప్పుడే అంటే అవసరం అనుకుంటే వేస్తారు, లేదంటే వేయడు. సో అది సినారియో. సో ఆ ప్రకారంగా ఇప్పటికైతే వీళ్ళందరూ కూడా సేల్ అవ్వడం జరిగింది. సో ఎస్ఆర్ఎస్ టీం కూడా ముంబై లాగా మంచి సాలిడ్ గ్రేట్ పొజిషన్లో ఉంది. సో నాకైతే మాత్రం ఆ టీం ఇప్పటికీ కూడా ఓకే తోపే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ నేను ఈ వీడియో చేసే గ్యాప్లో ఇంకా చాలామంది ప్లేయర్లు అయితే సేల్ అయ్యారు. ఒకవేళ నేను వాళ్ళ గురించి ఏమైనా చెప్పకపోయినట్టయితే దయచేసి నన్ను క్షమించండి. మిగిలిపోయిన ప్లేయర్ల కోసం చెప్తాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అన్సోల్డ్ ప్లేయర్స్. వార్నర్ అన్సోల్డ్. వార్నర్ని ఎట్లా వదిలేశారు బ్రో? అట్లీస్ట్ ఆ 2 కోట్లకైనా కొనాల్సింది. ఎందుకంటున్నానంటే అది ఒకట్లే, మళ్ళీ తీసుకొని పక్కన పెట్టి వాటర్ బాయ్గా చేసే కంటే తీసుకోకపోవడమే బెటర్లేండి, అది వేరే విషయం. బట్ ఫర్ మీ వార్నర్ని తీసుకొని ఓపెనర్గా దిగమని చెప్పి, నువ్వు ఆడింది 10 బాల్ అయినా పర్లేదు, నాకు అందులో కనీసం 4 బౌండరీలు ఉండాలి, అలా ఆడని చెప్పేసి ఉంటే అయిపోను. ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇవ్వాలి వార్నర్కి. ఇస్తే అసలు ఈ విల్ బి ద నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. తర్వాత మొయిన్ అలీని వదిలిదొప్పారు. అట్లా ఎట్లా వదిలేరే? మొయిన్ అలీ కూడా నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మను, నెక్స్ట్ లెవెల్ ఫీల్డరు, మంచి బౌలరు, అన్నీ ఉన్నాయి. మొయిన్ అలీని కూడా అసలు మంచి హిట్టర్ అబ్బా, వదిలేశారు అనవసరంగా. తర్వాత బెన్ డకెట్ని వదిలేశారు, ఫిన్ యాలన్ వదిలేశారు. బెన్ డకెట్ కూడా పర్లేదు, ఫిన్ యాలన్ కూడా పర్లేదు, ఆదిల్ రషీద్ని వదిలేశారు, ముజీబుర్ రెహమాన్ వదిలేశారు, శార్దూల్ ఠాకూర్ని వదిలేశారు, డారిల్ మిచెల్ని వదిలేశారు. మిచెల్ని వదలకూడదు పోనీ. మిచెల్ కూడా ఆల్రౌండర్ కదా. మిచెల్ కాదు, డారిల్ మిచెల్ ఆల్రౌండర్ కదా, తను తీసుకోవాల్సిందిగా. ఏ టీం అయినా ఏందో. కేన్ విలియమ్సన్ వదిలేశారంటే ఇందాక ఆల్రెడీ ఒక రీజన్ చెప్పా. ఈజ్ ఏ 40 బాల్ 40 రన్స్ ప్లేయర్. సో మనకేంటంటే ఇప్పుడు అది కుదరదు. క్యాప్టెన్సీ కావాలంటే తీసుకోవాలి, కానీ ఇంకా ఇప్పుడు ఆయన క్యాప్టెన్సీ మనకి ఇప్పుడు అవసరం లేదు. చాలామంది మన ప్లేయర్లే క్యాప్టెన్సీగా సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమో వీళ్ళ పట్టుకొని కూర్చున్నారు, ఎవరు ప్యాట్ కమిన్స్ని. సో మనం ఏం చేయలేము ఇంకా. సో అది ఓకే. నేనేమన్నానంటే ఫిలిప్స్ని ఎందుకు వదిలేశారు, మిషెల్ని ఎందుకు వదిలేశారు? ఏందో న్యూజిలాండ్ ప్లేయర్లు అందరూ సేల్ అవ్వలే, కొంతమంది అయ్యారు. సరే ఏమో. దేవదత్ పాడికల్ని ఎందుకు వదిలేశారు? జానీ బెయిర్స్టోని ఎందుకు వదిలేశారు? అసలు ఏందో జానీ బెయిర్స్టోని ఎట్లా వదిలిబుద్ధి అయిందా? అసలు ఎంత పెద్ద హిట్టర్ అసలు. అజింక్య రహానే అంటే సరే పోనీ క్లాస్ ప్లేయరు, టైమింగ్ ప్లేయరు, ఓన్లీ పవర్ ప్లేయరు, తర్వాత కుదరదు, అంత ఈజీ కాదు, సరే ఓకే. అందరికీ సూటుగాడు కాబట్టి తీసుకోలేదు. అందరూ సిఎస్కేలో ఉంటారు కదా. తర్వాత అఖిల్ హోసిన్, షై హోప్, మయాంక్ అగర్వాల్, అలెక్స్ కేరీ, డేవాల్డ్ బ్రోవిస్ కూడా మంచి ప్లేయరే, దాన్ని తీసుకోలేదు. తర్వాత కేశవ్ మహారాజ్, విజయకాంత్, వైశ్యకాంత్, తర్వాత వకార్, సల్మాన్ ఖలీల్, కేఎస్ భరత్, తనని ఎవరు తీసుకోలే. పృథ్వీషాన్ తీసుకోలే, పీయూష్ చావ్లాని తీసుకోలే, కార్తిక్ త్యాగిని తీసుకోలే,
డోనోవాన్ ఫెరరీ అని తీసుకోవాలి ఎవరు తెలియలేండి మనకి. నిజంగా ఆ మనిషి పేరు కూడా ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం. సారీ, ఒకవేళ అతను ఎవరో మీకు తెలిసినట్టయితే ఐఎమ్ సారీ. పీయూష్ చావ్లా అంటే టైం ఏజ్ అయిపోయింది. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్, ఉపేంద్ర సింగ్ యాదవ్, జతావేద్ సుబ్రహ్మణ్యన్, ప్రశాంత్ సోలాంకి, రజన్ కుమార్, విద్వాత్ కావేరప్ప, సకీబ్ హుసేన్, హార్విక్ దేశాయ్, వంశ్ బేడి, సన్వీర్ సింగ్, అంకుల్ రాయ్, మయాంక్ డాగర్, ఈ పేరు బాగాలేదు, మన్, రాజ్మన్, మాధవ్ కౌశిక్, స్వస్తిక్ చికారా, యష్ దల్, అన్మోల్ ప్రీత్ సింగ్, లూనిత్ సిసోడియా, ఉత్కర్ష్ సింగ్. ఓకే, ప్రస్తుతం వీళ్ళనంటే తీసుకోలేదంటే ఒక అర్థం ఉంది. బట్ మొదటి 15 పేర్లలో చాలామంది ఉన్నారా మంచి ప్లేయర్స్, వాళ్ళని ఎందుకు వదిలేశారు? వార్నర్, మొయినాలి, మిషెల్, ఫిలిప్స్, పాడికల్, బెయిర్స్టో, పెద్ద పెద్ద ప్లేయర్లు అందరినీ వదిలేశారు. ఏందో మరి గీలకే తెలియాలి. ఆర్టీఎం కార్డ్స్ ఈ గ్యాప్లో ఇంకో 2 అయినాయి, ఎవరు వాడారో మొత్తానికి. అలా చూద్దాం ఆగండి, నీ గ్యాప్లో పోనీ అట్లీస్ట్ ఆర్టీఎం లిస్ట్ అయినా చూద్దాం మనం. ఆర్టీఎంలు ఇంకెవరైనా వాడారేమో చూసి దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇందాక నుంచి ఇది 2 అంటే ఈ గ్యాప్లో 2 ఆర్టీఎంలు వాడారుగా, ఎవరు వాడారు ఏమిటి? నమన్దీర్ ఆల్రెడీ ముంబై ముందే వాడేసింది, హర్షదీప్ది ముందే వాడేశారు. ఆర్సీబీ స్వప్నిల్ సింగ్ విషయంలో ఆర్టీఎం కార్డు వాడింది, అది ఇందాకే విన్నాగా మనం ఆ పేరు. ఇది రిఫ్రెష్ చేయాలేమో, నేను రిఫ్రెష్ చేయకుండా ఎతికేస్తున్నట్టు చేశానే ఇందాకే, ఏమో మరి. సరే, అదే మొత్తానికి సినారియో. సో మరి ఇంకా నేనైతే ఇలా అనుకున్నా, ఓకే సిఎస్కేలోకి అన్షుల్ కాంబోజ్ అయితే యాడ్ అయ్యాడు. ఇట్లా ఒక్కో టీంలోకి ఒక్కొక్కరు యాడ్ అయ్యారు. సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ముంబై, ఎస్ఆర్హెచ్ మంచి సాలిడ్ పొజిషన్లో కనబడుతున్నాయి. అంటే ఆన్ పేపర్ అట్లీస్ట్, మనం పర్ఫార్మెన్స్ అనేది ఆన్ గ్రౌండ్ చూసి మాట్లాడతాం, అది వేరే విషయం. బట్ ఆన్ పేపర్ అయితే మాత్రం ఈ టీం సాలిడ్ ఉన్నాయి. సో లెట్స్ సీ ఏంటి పరిస్థితి అనేది. సో మీరేమనుకుంటున్నారు గైస్? వీళ్ళ పర్చేసింగ్స్ మీకు ఎలా అనిపించాయి? అంటే వీళ్ళ టీమ్ ఫార్మేషన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? సో నాకైతే కొన్ని టీమ్స్ బాగానే ఫామ్ చేసుకుంటున్నాయి, బట్ ఎందుకో కొన్ని టీమ్స్ అంత పర్ఫెక్ట్గా ఫామ్ చేయట్లేదేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఎక్కడో మిస్ అవుతుంది. ఒక్కో టీంకి ఆల్రౌండర్లు మిస్ అవుతున్నారు, ఒక టీంకి బ్యాట్స్మెన్లు మిస్ అవుతున్నారు, ఒక టీంకి బౌలర్లు మిస్ అవుతున్నారు. ఉంటున్నారు బౌలర్లు, బట్ వాళ్ళేమో అంతగా బెస్ట్ ఇచ్చేటోళ్ళు కాదేమో అనే ఫీలింగ్ వస్తుంది. సో మీకేమనిపించింది? మీకు ఏ టీం బెస్ట్ బై చేసింది అనిపించింది? ఫర్ మీ పంజాబ్. నాకైతే ఇప్పటి వరకు కొన్న అన్ని టీముల్లోకెల్లా పంజాబే బెస్ట్ అనిపించింది నాకంటే. వాళ్ళ సెలక్షన్ చాలా బాగుంది అనిపించింది నాకైతే. అంటే పర్చేసింగ్లో, ఆక్షన్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారనిపించింది నాకైతే. మీకు ఏ టీం ఆక్షన్లో బెస్ట్ ఇచ్చింది అనిపించింది, అంటే బెస్ట్ పర్చేసింగ్ చేశారనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కూడా షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.